దాని గురించినటువంటి వృత్తాంతము స్టార్ట్ చేయబడుతుంది. క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం. ఓకే, ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం అనేటువంటిది ప్రశ్న అయితే, ఆ ప్రశ్నకు మనము కొంచెం క్లియర్గా సమాధానం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ప్రేమించినప్పుడు ఆయన చేసినటువంటి పని తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడాను నిత్య జీవం పొందటానికి నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు ఆయనను అనుగ్రహించను అనగా యేసుక్రీస్తుని లోకంలోనికి అనుగ్రహించను అని చెప్పేసి రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు లోకంలోనికి రావటమే క్రిస్మస్ అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఉదాహరణకు ప్రజాప్రభుత్వం, డెమోక్రసీని గురించి నిర్వచించేటప్పుడు మనం తరచుగా ఒక పదం వాడతాం. అదేంటిదంటే, డెమోక్రసీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది, ఎన్నుకొనబడినటువంటిది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం అని అంటారు. ఇక్కడ అది ఎందుకు రావడం అంటే, ఇక్కడ మనకు యేసు ప్రభు ఎందుకు లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ విధానంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగంటే, మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా దేవుడు ఈ లోకంలో నరావతారిగా పుట్టడమే క్రిస్మస్. మనుషుల వలన అంటే మనుషులు పాపము చేసినందువలన, పాపము మనుషుల ద్వారా లోకములోనికి ప్రవేశించినందువలన దేవుడు నరావతారిగా ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. ఒకవేళ పాపమే లేకుండా ఉండినట్లయితే ఆయన ఈ లోకంలో నరావతారం అవసరం లేదు. ఈ క్రిస్మస్ అవసరం లేదు. ఈ క్రిస్మస్ ఎందుకు ఉనికిలోనికి వచ్చింది, దేవుడు నరావతారిగా ఈ లోకంలోనికి ఎందుకు జన్మించాల్సి వచ్చింది అంటే, మనుషుల వలన. కారణం మనుషులే. ఎందుకంటే చేయొద్దన్న పని చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి, ఆ మరణాన్ని మనుషుల మీద నుండి తీసివేయడం కోసం దేవుడు నరావతారిగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. మనుషుల వలన, మనుషులు పాపము చేసినందువలన, మనుషుల కొరకు, మనుషుల కొరకు. ఎందుకు దేవుడు నరావతారిగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది అంటే, మనుషుల కొరకు, వారిని పాపము నుండి రక్షించటానికి, వారిని నిత్య జీవంలోనికి నడిపించటానికి ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అంటే మనుషుల వలన, అంటే మనుషులే కారణం క్రిస్మస్కు. దేవుడు నరావతారిగా ఈ లోకంలోనికి రావడానికి మనుషులే కారణం. మనుషుల వలన క్రిస్మస్ వచ్చింది. మనుషుల కొరకు, వారిని నిత్య జీవంలోనికి నడిపించడానికి, పాపంలో పట్టబడి నిత్య శాపంలో ఉన్నటువంటి వారిని శాపం నుండి, పాపం నుండి తప్పించి నిత్య జీవంలోనికి నడిపించడానికి మనుషుల కొరకు ఆయన ఈ లోకంలో నరావతారిగా జన్మించాల్సి వచ్చింది. మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా. మూడవది మనుషుల ద్వారా అనగా మరియమ్మ, తల్లి అయినటువంటి మరియమ్మ ద్వారా, ఆమెకు సహాయకారిగా యోసేపు. ఈ లోకపులో ఆయన ఐడెంటిటీ, యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ భౌతికంగా యోసేపు నుండి, ఆయన దావీదు కుమారుడుగా, యోసేపు కుమారుడుగా ఎంచబడెను. అంటే ఈ లోకంలో ఆయన భౌతికమైనటువంటి ఐడెంటిటీ యోసేపు నుండి, తల్లి అయినటువంటి మరియ గర్భములో నుండి ఈ లోకంలోనికి ఆయన నరావతారిగా రావడం మనము చూస్తాం. అంటే మనుషుల వలననే క్రిస్మస్, మనుషుల కొరకు క్రిస్మస్,
మనుషుల ద్వారా క్రిస్మస్. కాబట్టి ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి అంశం మనిషి. దేవుడు నిరావతారి కావడమే క్రిస్మస్. కానీ ఎందుకు క్వశ్చన్ ఏంటంటే, మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా దేవుడి లోకంలో నరావతారిగా జన్మించడానికి క్రిస్మస్ అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఆయన జనన విధము, యేసుక్రీస్తు యొక్క జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, వారికి ప్రధానమైంది. కానీ వివాహము అనేటువంటిది ప్రధానముతోటి సంపూర్తి కాదు. యాక్చువల్గా మనకైతే ప్రధానం అనేటువంటిది ఉంటుంది. ప్రధానం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధానం అనేటువంటిది ఒకటి జరుగుతుంది, బెట్రోతల్. దాని తర్వాత పెళ్ళి అవుతుంది. అక్కడ యూదా సాంప్రదాయంలో ప్రధానం అయిపోయిందంటే పెళ్ళి దాదాపుగా అయిపోయినట్టే. ఒక్కటే మిగిలి ఉంటుంది, వారు కలిసి సంసారం చేయడం అనేటువంటిది ఒక్కటే మిగిలి ఉంటుంది. దానికి ఒక కొంత టైం ఉంటుంది. ఆ టైం తర్వాత అది ఏదో అయిపోతుంది. వారు ఒక రోజు అనుకొని వాళ్ళు కలిసిపోయి విందు చేసుకొని పెళ్ళి సంపూర్తి అవుతుంది. అక్కడ రాయబడినటువంటి మాట కూడా అదేనే. ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. వారు ఏకము కాక మునుపు అనేటువంటి మాట. కాబట్టి ఈ మాటను మనము కూడాను కొంచెం ఆలోచన చేయాలి. సరే, ఇది జరిగింది పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా గర్భంలో పిండముగా ప్రారంభం కావడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమంటే, యోసేపుకు ఈ విషయం తెలిసింది. ఆమె భర్త అయిన యోసేపు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే అప్పటికే వారు భార్య భర్తలు, ప్రధానమైన తర్వాత వారు భార్య భర్తలు. అయితే వారు కలిసి కాపురం చేయటం అనేటువంటిది ఒక్కటే మిగిలి ఉంటుంది ప్రధానం తర్వాత. ఇప్పుడు మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం ఉంటుంది. అక్కడ ఈ కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు వారు పోవడం, పెండ్లి కుమారుడు అర్ధరాత్రి ఆ తర్వాత రావటం, ఆ పెండ్లి కుమారుడిని వారు ఎదుర్కొని తీసుకొని విందుశాలలోనికి వెళ్ళటం, అంతటా విందుశాల తలుపు వేయబడటం, బుద్ధులేని 5 మంది కన్యకలు వచ్చి తలుపు తీయి అని తలుపు కొడితే మీరెవరో నేను ఎరగరని చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ ఘట్టముతోటి పెండ్లి సంపూర్తి అవుతుంది. ఈ పెండ్లి అనేటువంటిది ప్రధానం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ఆ గ్యాప్ తర్వాత ఒక రోజు అనుకొని, ఆ రోజు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. ఆ వచ్చే సమయంలోనే ఈ 10 మంది కన్యకలు పోయి ఎదుర్కొని రావడం, విందుశాలలోనికి వెళ్ళడం, అది ఒక్క ఘట్టమే ఆగుంది. ఇక్కడ మరియమ్మ యోసేపు విషయంలో ప్రధానం అయిపోయింది, వారు భార్యాభర్తలే. అందుకే ఆమె భర్త అయిన యోసేపు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. ఆమె భర్త అయినటువంటి యోసేపు, ఈయనకు విషయము అర్థమయ్యి ఈయన ఈ విషయము ఆలోచించుకుంటూ ఉన్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అనేటువంటి మాట 20వ వచనంలో మనము చూస్తాం. ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఏదో జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది కాబట్టే మరియా గర్భవతి అయింది. ఇది ఆయనకు తెలిసినటువంటి సమాచారం. ఏదో తేడా
జరిగింది కాబట్టి మరియ గర్భవతిగా ఉన్నది అనేటువంటి విషయం తెలిసి ఆయన దాని గురించి మదన పడుతూ ఆలోచన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు. ఇంకొక అంశం మనం చూస్తే ఆయన విశ్వాసి. అది 20-21 వచనంలో మనము గమనించవచ్చు. యోసేపు నీతిమంతుడు, యోసేపు విశ్వాసి, యోసేపు దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వాడు. ఈ 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపజేసుకోవడానికి అవసరపడేటువంటి ఇంగ్రీడియంట్స్. యోసేపు జీవితంలో నుంచి మనము తీసుకున్న తగినటువంటి గొప్ప అంశాలు. కాబట్టి ఇక్కడ ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు. నీతి అనేటువంటిది దేవుని యొక్క లక్షణం. నీతి, దేవుడు నీతిమంతుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారం అని లేఖనంలో పలు చోట్ల రిపీటెడ్గా ఉంటుంది. ఆయన సింహాసనం నీతి న్యాయములు పైన ఆధారం చేసుకుని ఉన్నటువంటివి అని అంటాడు. అంటే అది రూపక అలంకారముగా చెప్పబడినటువంటి మాట. దేవుడు నీతి. యోహాను సువార్త 17:25లో యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17:25లో ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, నీతి స్వరూపుడు తండ్రి. చాలు. నీతి స్వరూపుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు సృష్టికర్త. ఆయన ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ప్రేమమయుడే కాదు. ఆయనలో నీతి, న్యాయం, పరిశుద్ధత, సర్వశక్తి, సర్వాధిక, ఇవన్నీ కూడాను ఆయన గుణలక్షణాలు. దేవుని యొక్క లక్షణాలలో ఒకటి నీతి. ఆయన నీతి స్వరూపి. కాబట్టి యేసు ప్రభు కూడాను ఆయన స్వరూపం ఆయనే కదా, దేవుడే నరావతారం. 1 యోహాను పత్రిక 2:1 రాయబడి ఉంది. అది ఒకసారి చదవండి. 1 యోహాను పత్రిక 2:1 యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాట. యేసుక్రీస్తు నీతిమంతుడు అని చెప్పి రాయబడింది. యేసుక్రీస్తు నీతిమంతుడు. ఎవరైనా పాపం చేస్తే, పిల్లలారా, పాపం ఎవరైనా చేసినట్లయితే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎవరు? నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు. తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడు. ఈయన ఒక్కరే. కాబట్టి నీతి అనేటువంటిది ఆయన నేచర్. ఆ నీతి యోసేపు కలిగి ఉన్నాడు. అది గొప్పతనం. ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణం యోసేపు కలిగి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. లేఖనం చెప్పేటువంటి మాట. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అదేవిధంగా మీ పరలోకపు తండ్రి నీతిమంతుడు కనుక మీరును నీతిమంతులుగా ఉండాలి. అంతే కదా. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5:20లో ఏమంటాడంటే, శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ నీతికి ఒక కొలమానం పెడుతున్నాడు. ఏంటిది ఆ కొలమానం అంటే, పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతిని చూడండి ఒకసారి. వారి నీతి కంటే మీ నీతి
అధికముగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేకుండినట్లయితే మీరు పరలోక రాజ్యాన్ని చేరలేరు. పరిశీలన నీతి ఏంటిది? శాస్త్రంలో నీతి ఏంటిది? ఈ పరిశీలన నీతి, శాస్త్రంలో నీతి ఏంటంటే కేవలము కనపరుచుకోవటానికి చేసేటువంటిది. కేవలము కనపరుచుకోవడానికి చేసేటువంటిది పరిశీలన నీతి, శాస్త్రుల నీతి. అంటే వాళ్ళు చేసేటువంటి పనులేంటివి? వారు ఉపదేశిస్తారు, వారు చదువుతారు, వారు ఉపవాసం ఉంటారు, వారు టైత్ ఇస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా యేసు ప్రభువు ఒకసారి వాళ్ళని గద్దిస్తాడు. మీరు పుదీనాలో జీలకర్రలో కూడా టైత్ ఇస్తారు, కానీ నీతి న్యాయము జరిగించేటువంటి విషయంలో కనికరం చూపరు. యేసు ప్రభు చాలా విచారం వ్యక్తం చేస్తూ గద్దించి మరీ చెప్పాడు ఈ మాట. ఇది పరిశీలన నీతి అంటే. ఇవన్నీ కూడాను ఎగ్జిబిషన్కి పనికి వస్తాయి. పరిశీలన నీతి, శాస్త్రుల నీతి ప్రదర్శనకు అందరికీ చూపించుకోవడానికి యేసు ప్రభు చెప్పాడు కదా. వారి వస్త్రపు చెంగులు వారి రక్షరేకులు వెడల్పుగాను, బయట వీధులలో వందనములు, పెద్ద పెద్ద ప్రార్థనలు అందరికీ వినబడేటట్లుగా, ఇవన్నీ కూడాను కనపడటానికి చేసేటువంటివి. ఇది శాస్త్రుల నీతి, ఇది పరిశీలన నీతి. యేసు ప్రభు చెప్పాడు, ఈ నీతి అయితే మీరు పరలోక రాజ్యంలో చేరలేరు. మరి ఈ నీతి కాదన్నమాట యోసేపుది. యోసేపు నీతిమంతుడై ఉండి అనేటువంటి మాట రాయబడింది అంటే శాస్త్రుల నీతి, పరిశీలన నీతి కాదు యోసేపుది. దానికి భిన్నమైనటువంటి నీతి, ఆ నీతి కావాలి. ఒకడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి అటువంటి నీతి కావాలి. కాబట్టి ఈ శాస్త్రులు, పరిశీలన నీతి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేవు, పరిశుద్ధులుగా మార్చలేవు, నీతిమంతులుగా తీర్చలేవు, పరిపూర్ణులుగా తీర్చలేవు. మరి ఎట్లా? రోమీయులకు రాసిన పత్రిక 5:1 ఒకసారి చదవండి. రోమా 5:1. ఏ విధంగా ఒకడు నీతిమంతుడు అవుతాడు ఈ లోకంలో? చాలు. ఏ విధముగా ఒకడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడతాడు? పరిశీలన నీతి కాదు, శాస్త్రాల నీతి కాదు, లేకుంటే మన స్వనీతి కాదు. మరి యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలముగా, యేసుక్రీస్తు నందలి నమ్మకం, విశ్వాసం ఉంచితే అట్టివాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఉచితముగా, అందుకే రక్షణ ఉచితం అనేది. నీతి మన వల్ల కాదు, నీతి మన సొంత ప్రయత్నాల వల్ల కానే కాదు, అది ఎప్పటికీ కాలేదు. కాబట్టే ప్రభు వచ్చాడు. మనిషి వల్ల నీతి జరగదు అని తేలిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అదనమాట కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే అర్థం. యుక్త కాలమున అంటే అర్థం ఏంటంటే కాలము సమీపమై ఉన్నప్పుడు, పరిపూర్ణమై ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే మనుషులందరూ పాపులే అని డిక్లేర్ చేయబడిన తర్వాత, మనుషులందరూ అవినీతి పరులే అని డిక్లేర్ చేయబడిన తర్వాత అని అర్థం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది ఏమని? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఎట్లా నీతిమంతులుగా తీర్చిదిద్దబడటం? ఏ విధంగా మార్చబడటం? యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలంగా. ఎవరికైనా విశ్వాసం, నాకు యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉన్నది అని అనుకుంటే అటివాడు నీతిమంతుడు లేఖనాన్ని బట్టి. అంతేగాని మన పనులను బట్టి, మన కార్యాలను బట్టి
మనం నీతిమంతులుగా ఎప్పుడు కాలేమో అని లేఖనం తెలియజేయబడింది. కాబట్టి ఇక్కడ ఈయనను గురించి, యోసేపును గురించి అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట నీతిమంతుడు అని చెప్పి. నీతిమంతుడు అంటే కేవలము విశ్వసిస్తే ఫుల్ స్టాప్ పెట్టేస్తే కాదు. ఇక్కడ యోసేపు ఏం చేశాడు? అందుకే ముందే చెప్పుకున్నాం 3 పాయింట్లు. యోసేపు ఏం చేశాడు? నీతిమంతుడు. ఓకే, నీతిమంతుడు అయిన తర్వాత రెండవది విశ్వాసి, మూడవది విధేయుడు. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే ఒకడు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నీతిమంతులు ఎవరు అనేటువంటిది మనకు అక్కడ కొంచెం క్లియర్గా కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎవరు నీతిమంతులు అంటే 31 నుండి ఆ చివరి దాకా ఉంది విషయము. అదంతా మనం చదవనవసరం లేదు, చెప్తాను. తండ్రి తన మహిమతో కూడా సింహాసనం మీద కూర్చుండినప్పుడు ఎడం వైపు కొంతమందిని, కుడివైపున కొంతమందిని ఆయన వేరుపరుస్తాడు. వేరుపరిచి అప్పుడు కుడివైపున ఉన్న వారిని చూచి 34వ వచనంలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అంటాడు. వీరు నీతిమంతులు. అనగా దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున నిలవబడి ఉన్నటువంటి వారు నీతిమంతులు. లేఖనాన్ని బట్టి రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని వీరు నీతిమంతులు. రెండవదిగా చూసినట్లయితే 40వ వచనం, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి చేసినటువంటి వారు నీతిమంతులు. ఎందుకంటే వారు దేవుని రాజ్యంలో కుడివైపున నిలవబడి ఉన్నారు. వారు నీతిమంతులు. అంటే ఇంకా మూడవది 46వ వచనం, నిత్య జీవములోనికి వెళ్ళేటువంటి వారు నీతిమంతులు. తండ్రి కుడివైపున ఉన్నటువంటి వారు నీతిమంతులు, సింహాసనము కుడివైపున ఉన్నటువంటి వారు నీతిమంతులు, దీనులైన సహోదరులలో ఒకనికి మేలు చేసినటువంటి వారు నీతిమంతులు, నిత్య జీవములోనికి వెళ్ళేటువంటి వారు నీతిమంతులు. అంటే వీరు పని చేశారా లేదా? వీరు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించారా లేదా? వీరు నమ్మి ఊరుకోలేదు, వీరు క్రియ జరిగించారు. వీరి విశ్వాసము క్రియ జరిగించేటట్లుగా వీరిని చేసింది కాబట్టే వీరు సింహాసనము కుడివైపుకు వెళ్ళారు, నిత్య జీవములోనికి వెళ్ళేటువంటి వారి లెక్కలో ఉన్నారు. కాబట్టి యోసేపు నీతిమంతుడు అని ఎందుకు రాయబడింది అనేటువంటిది మనము ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ అతడు ఏం చేశాడు? మొదటిది, మరియమ్మను అవమానపరచటం ఇష్టం లేకుండా మరియను అవమానపరచనొల్లక అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అవమానపరచలేదు. నీతిమంతుడు ఇతరులను అవమానపరచడు. ఇతరులను అవమానపరిచేటువంటి ప్రక్రియ నీతిమంతుడు చేయడు. రెండవది, దూత చెప్పినటువంటి మాటలపైన నమ్మకం, విశ్వాసం ఉంచాడు. నీతిమంతుడు విశ్వాసిగా ఉంటాడు. అందుకే ముందే చెప్పుకుంది విశ్వసించాడు అని. ఆ విశ్వాసము, ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? లేఖనాన్ని బట్టి. అప్పుడు యేసుప్రభు లేడు కదా. ఇప్పుడు యేసుప్రభు ఉంటే మనం ఏం మాట్లాడుకున్నామో, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే ఒకడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని రోమీయులకు 5:1 మనం చదువుకున్నాము. ఓకే, మరి అబ్రహాము నీతిమంతుడు అని చెప్పి లేఖనం తెలియజేయబడతా ఉంది. అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడు? అప్పుడు యేసుప్రభు లేడు కదా.
ఎట్లా నీతిమంతుడయ్యాడంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు రాయబడింది ఆ మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము యొక్క విశ్వాసమే అబ్రహాముకు నీతి. చూసారా, ఇక్కడ కూడాను యోసేపు దేవదూత చెప్పినటువంటి మాటలను విశ్వసించాడు, అందుచేత నీతిమంతుడు. విశ్వాసము కలిగినటువంటి వాడు నీతిమంతుడు. అవమానం పరచడం ఇష్టం లేనటువంటి వాడు నీతిమంతుడు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేటువంటి వాడు నీతిమంతుడు. ఇక్కడ యోసేపు విషయంలో మనిషికి ఉండవలసినటువంటి సంబంధం, దేవునికి మనిషికి ఉండవలసినటువంటి సంబంధం రెండు కూడాను కనబడతా ఉన్నాయి. ఒక మనిషి మరొక మనిషితోటి ఏ విధమైనటువంటి సహవాసం సంబంధం కలిగి ఉండాలనో ఇక్కడ యోసేపు జీవితం తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవునితోటి ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలనో లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా, యోసేపు వృత్తాంతం. కాబట్టి యోసేపు ఆమెను అవమానపరచ నొల్లక అనేటువంటి మాటను మనము చూస్తాం. ఆయన అనుకున్నది ఏంటంటే, ఇక్కడ పొరపాటు జరిగింది. మరియా ఎట్లా అవుతుంది గర్భవతి? ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఈ పొరపాటు, ఈ తప్పు నాకై నేను బయట పెట్టను. ఇది మరియ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఆమెకి వదిలేయాలి. ఇది నాకు సంబంధం లేనటువంటి విషయం, తన వ్యక్తిగతమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఈ విషయం బయట పెట్టకుండా, ఇక్కడ యోసేపు మరియను అవమానపరచలేదు అంటే అర్థం ఏంటిదంటే, మరియ యొక్క గుట్టు బయట పెట్టలేదు, మరియను బహిరంగపరచలేదు, తన యొక్క ఆ రహస్యం బయట పెట్టి అందరి ముందు ఆమెని అవమానాల పాలు చేయలేదు అని అర్థం. ఆమెను అవమానపరచనులక అంటే ఇంకొక అర్థం, మరియ గురించి అతడు కొండలు బయట ప్రచురము చేయలేదు, మరియ గురించి అతడు చాడీలు చెప్పలేదు. ఇది అందుకు యోసేపు నీతిమంతుడు. ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం, ఇది బహిరంగం చేయటం నాకు ఇష్టం లేదు. ఇది రహస్యమైనటువంటి విషయం, ఇది ఆమె వ్యక్తిగతానికే వదిలేస్తూ ఉన్నాను. ఇది నాకై నేను బయట పెట్టను. నీతి అంటే అది. ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదివినట్లయితే, సామెతలు 11:13 అక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే, అక్కడ కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కొండెం అంటే ఏంది? కొండెం అంటే చాడి. చాడి అంటే ఏంది? చాడి అంటే లేనిపోని కల్పించి చెప్పడం కాదు. చాడి అంటే లేనిపోని ఒక ఇంత ఉంటే దానికి ఇంకొంచెం గ్లామరైజ్ చేసి ఎదుటివారికి చెప్పడం కాదు చాడి అంటే. చాడి అంటే సత్యమే. కొండెం అంటే సత్యమే, అంటే ఉన్న విషయమే. ఉన్న విషయమైనా కూడాను దాన్ని బహిరంగ పరచటం చేసినప్పుడు అది ఏమవుతుంది? కొండెమవుతుంది. ఒక సీక్రెట్ బహిరంగ పరిస్తే అంటే ఆ సీక్రెట్ వలన ఫలానా వ్యక్తికి భంగము కలుగుతుంది, అవమానము కలుగుతుంది, నష్టము కలుగుతుంది అని తెలిసి కూడాను ఆ సీక్రెట్ని బహిరంగ పరిస్తే దానిని ఏమంటారు అంటే కొండెం అంటారు, చాడి అంటారు, గుట్టు బయట పెట్టడం అంటారు.
నీతిమంతులు ఇతరుల గుట్టు బయట పెట్టరు. నీతిమంతులు ఇతరుల సీక్రెట్స్ కాపాడేటువంటి వారు అని చెప్పేది నిజమే కదా, నిజమే చెప్పాను నేను. కొంతమంది అంటారు నిజమే కదా, ఆ చేసింది నిజం కాదా, కాబట్టే చెప్పాను. చేసింది నిజమై ఉండొచ్చు, తప్పు చేసింది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఆ తప్పును తీసుకెళ్ళి మోసుకెళ్ళి చెప్తున్నావే, బయట ప్రచారం చేస్తున్నావే, అది చాడి అంటే, అది కొండెమంటే. చదవండి, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. అంటే సీక్రెట్స్ దాచేవాడు నమ్మకమైనటువంటి వాడు. నమ్మకమైనటువంటి వారికే రహస్యాలు చెప్పాలా, రాసి పెట్టుకోవాలా ఇట్లాంటి మాటలు. రహస్యాలు నమ్మకమైన వారికే చెప్పాలా. సమస్యలు ఇక్కడనే ప్రారంభమయ్యేది, కష్టాలు ఇక్కడి నుంచే కొని తెచ్చుకునేది. నాకు తెలిసిన ఒక జంట ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వారికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకి ఆ అబ్బాయి అడిగాడు అనమాట అమ్మాయిని, మనము పెళ్లి చేసుకున్నాం కదా, మనం ఇంకా చాలా క్లోజ్గా ఉన్నాం కదా, మన మధ్య ఏ విధమైనటువంటి సీక్రెట్స్ ఉండకూడదు, మనం సీక్రెట్స్ అన్నీ మనం ఒకరికొకరు చెప్పుకుందాం, రహస్యాలన్నీ అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇక క్లోజ్గా ఉంటారు కదా, చెప్పుకుందాం, ఏం పోతుంది, మన మధ్య రహస్యాలు ఉండకూడదు అనేటువంటి కండిషన్ తోటి ఈయన చెప్పాడంట అబ్బాయి. నాకు ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఉండేది, కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఆ తర్వాత మేము బ్రేకప్ చెప్పుకున్నాము, అట్లా ముగిసిపోయింది మా ఫ్రెండ్షిప్ అని. ఇంకా అయ్యగారు చెప్పేసరికి అమ్మగారు కూడా నాకు కూడా ఉన్నాడు ఒక ఫ్రెండ్ అని చెప్పిందంట. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కొంతకాలం కలిసి తిరిగినాము, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాము అని చెప్పిందంట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది వాడి ఉగ్రరూపం. విపరీతంగా కొట్టడం, తిట్టడం, అమ్మాయిని హింసల పాలు పెట్టడం, చాలా హెరాస్ చేశాడనమాట. ఆ తర్వాత పెద్దలు కూర్చొని మాట్లాడి సర్ది చెప్పి, ఇక ఏదో పెద్దలు చెప్తారు కదా, చెప్తే చిన్నగా మళ్ళా మూవ్ ఆన్ అయిపోతున్నారు, బాగానే ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు అట్లాంటివి కాదు, అట్లాంటివి బయట పెడితే ఏమవుతుంది, కొంపలు. అది ఆ విషయం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి చదవండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, జాగ్రత్తగా ఉండవలెను. పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించు. చూడండి, వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగిందంటే తెగిపోతుంది అట్నే. అందుకే చాలా జాగ్రత్తగా. ఇప్పుడు పొరుగువానిని ప్రేమించుము అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పినటువంటి వాక్యమే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏం తెలియజేస్తూ ఉంది? ఇక్కడ తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. అదే తెలివి, అదే జ్ఞానం. జ్ఞానం లేకపోతే నాశనమే. ప్రేమించు పొరుగువాణ్ణి, పొరుగువానికి సహాయం చేయి, పొరుగువాడిని క్షమించు, కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకరి నేచరు బాగా వినండి, ఒకరి నేచర్ మనము వారిని క్షమించినంత మాత్రాన వారి నేచర్ మారుతుందా? ఇప్పుడు ఒకడు నాకు తప్పు చేశాడు, నాకు చాలా ఇబ్బంది పెట్టాడు, నేను క్షమించాను. క్షమించాలి కాబట్టి మీ పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించాలి కాబట్టి క్షమించేశాను.
మళ్ళీ చేశాడు, మళ్ళీ కూడా క్షమిస్తూనే ఉన్నాను. యేసు ప్రభు చెప్పినట్లుగా 779 సార్లు ఆయన క్షమించి. ఇప్పుడు మనము వానిని క్షమించినంత మాత్రాన వాని నేచర్ మారుతుందా? మారదు. అది జాగ్రత్తగా ఉండడం అంటే. వాని నేచర్ మారదు. నువ్వు క్షమించు పర్లేదు, ప్రేమించు పర్లేదు, కానీ వాని నేచర్ విషయంలో, వాని బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఫలానా వాడు కదా, వాడి బుద్ధి ఇటువంటి బుద్ధి కదా, జాగ్రత్తగా ఉండాలి. అదే తెలివి, అదే జ్ఞానం. అంతేగాని ప్రేమించమన్నాడు కదా, క్షమించమన్నాడు కదా అని పొలోమని చెప్పేసి పోయేసి వాటేసుకొని వాడికి అన్నీ చెప్పినాం అనుకోండి, రహస్యాలన్నీ వానితో పంచుకున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? సమయం వచ్చినప్పుడు తీసి వేస్తే కాటు బ్రెయిన్కి ఎక్కుద్ది విషయం. డేంజర్, చాలా అపాయం. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరుగువాని విషయంలో ప్రతివాడును మీ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలేను. ఇంకా ఏమంటున్నాడు? ఏ సహోదరునినైనను నమ్మకుడి. నమ్మకుడి అంటే ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నువ్వు ఏ విషయంలో నమ్మాలి, ఏ విషయంలో నమ్మకూడదు అనేటువంటిది నీ యొక్క వివేచన పైన ఆధారపడి ఉంది. వివేచన అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఆత్మ జ్ఞానం. కాబట్టి ఏ విషయంలో వాడిని నమ్మొచ్చు, ఏ విషయంలో నమ్మకూడదు. ఇప్పుడు 1000 రూపీస్ నేను అప్పిస్తాను, తిరిగి వాడు నాకు చెల్లిస్తాడు, నమ్మొచ్చు. అందులో ఏ విధమైనటువంటి నమ్మొచ్చు. ఈ సీక్రెట్ వాడికి చెప్తే వాడు దాచుకుంటాడు అని నమ్మేమనుకోండి, సేమ్ పర్సన్. మనము 1000 రూపీస్ నమ్మకంగా ఇచ్చినప్పుడు తిరిగి మనకు నమ్మకంగా ఇచ్చాడు, నమ్మకస్తుడు అని అనుకొని ఒక సీక్రెట్ వానికి చెప్పామనుకోండి, నమ్మకస్తుడు అని, అక్కడే మనము పొరపాటు చేస్తాం. ఏ విషయంలో నమ్మాలి, ఏ విషయంలో నమ్మకూడదు అనేటువంటిది జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అందుకే మీరు పాముల వలె వివేకులై ఉండాలంటాడు ప్రభు. అదే జ్ఞానం. ఏది ఎవరికి చెప్పాలి, ఏది ఎవరికి చెప్పకూడదు, ఏది ఎవరికి పంచాలి, ఏది ఎవరికి పంచకూడదు, ఏది ఎవరికి సహాయము చేయాలి, ఏది ఎవరికి సహాయము చేయకూడదో కూడా జ్ఞానం. అపాత్రదానం అనేటువంటి మాట కూడా వినుంటారు తెలుగులో మీరు. అపాత్రదానం అంటే పాత్రుడు కానివానికి దానము చేయడం అని అర్థం. ఒకడు వస్తాడు, రోజు ప్రతి ఆదివారం ఆఫీస్కి వస్తాడు, కాళ్ళ వెళ్ళబడతాడు. అడిగి ఇస్తామనుకోండి, ఏమన్నా ఏం చేస్తాడు? తీసుకుపోయేసి. కాబట్టి వానికి ఇవ్వడానికి ఇష్టపడరు పెద్దలు. వెళ్ళిపోమ్మంటారు. ఒకవేళ చేస్తే సహాయము, అదేమవుతుంది? అపాత్రదానము. మరి దానం చేయడం మంచిదే కదా, దేవుడు బీదలకు ఇమ్మన్నాడు కదా, బీదలకు ఇమ్మన్నాడు కదా అని చెప్పేసి కాదు. అదే జ్ఞానం, అదే వివేచన. అందుకే ఎవరిని నమ్మాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరికి సహాయం చేయాలో అది తెలిసి ఉండడమే జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడు? మీరు పొరుగువాని విషయం జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనా ఈ కాంటెక్స్ట్లో నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టు. ఇప్పుడు మనం సహాయం చేసుకుంటుంటాం ఒకరినొకరు, ఈచ్ అదర్, హెల్పింగ్ నేచర్, మంచిదే, కలిసి నడుస్తూ ఉంటాం. బాగున్నావా అక్క, బాగున్నావా అన్న అనుకుంటుంటాం, మంచిగా నడుస్తూ పోతాం. అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదైనా ఒకటి మన పర్సనల్ చెప్పామనుకోండి, ఏదో తప్పో ఏదో, లేదా ఏదైనా కానీ మనకు బలహీనతనో అప్పులో ఇట్లాంటివి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. చూడండి, ఫ్యామిలీ అన్న తర్వాత ప్రతి ఫ్యామిలీలో కూడాను సీక్రెట్స్ ఉంటాయి. మా ఫ్యామిలీలో ఏ సీక్రెట్ లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా?
ఇది నగ్న సత్యం, బహిరంగ రహస్యం. మా ఫ్యామిలీ చాలా పరిశుద్ధమైనటువంటి ఫ్యామిలీ, ఏ తప్పు లేదు. నా జీవితంలో పరిశుద్ధతే ఉంది కానీ ఏ తప్పు లేదని ఎవరైనా చెప్పగలుగుతారా? స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఎవ్వరు ఇవ్వలేరు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి రహస్యాలు, రహస్య పాపాలు, రహస్య తప్పులు. ప్రతి కుటుంబంలో ఉంటాయి తప్పులు, నేరాలు, పాపాలు, ఘోరాలు ఉంటాయి. అక్క అన్న అంటున్నారు కదా అని చెప్పేసి, వదిన అని అంటున్నారు కదా అని చెప్పేసి మన అప్పుల విషయమో, మన ఏదో తప్పుల విషయమో, మన ఏదో ఒకటి బలహీనత విషయమో చెప్పామనుకోండి, మొదట పైకి ఏమంటారంటే అవునా, అట్లనా, అయ్యో అంటారు. లోపల ఏమనుకుంటారు? బాగా అయింది ఈయనకి, ఈయన కుదరాలి, అట్నే తిక్క కుదరాలి, ఇంకా పోవాలి బాగా. ఇది మామూలుగా జరిగేటువంటి సంఘటన. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘటన. ఎప్పుడు ఫలానా సమయంలో. ఏందా ఫలానా సమయం? మన యొక్క రహస్యాలు, బలహీనతలు, వాటిని మనం మార్చలేం. ఇప్పుడు మన గతంలో జరిగినటువంటి తప్పులు, పాపాలు, రహస్యాలు, ఇక ఏయో బలహీనతలు, వాటిని మనం ఎప్పటికీ మార్చలేం. అది చరిత్ర, దాన్ని ఏమీ చెరపలేం. అట్లని చెప్పేసి అందరికీ చెప్పేస్తే వాళ్ళు ఏమి తీర్చరు. అప్పులు ఎవరైనా తీరుస్తారా? ఎవరు తీర్చరు. విన్నప్పుడు అయ్యో అంటారు, ఆ తర్వాత లోపల బాగా అయింది అనుకుంటారు, మంచిగా అయింది అనుకుంటారు. ఇంకా తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? అందరికీ చెప్తారు. చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? ఎవరికి చెప్పొద్దక్కో, మనసులో పెట్టుకో, ఎవరికి చెప్పాకు, నీకే చెప్తున్నా. అందుకే లేఖనం తెలియజేస్తోంది. అందుకే ప్రతివాడు కూడాను ఏమంట? తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. చూడండి ఎంత డేంజర్. చూడండి, అంటే ఇప్పుడు వాడు డేంజర్ అని మనం ఎంతసేపు చెప్పుకుంటున్నామో, వాడు డేంజర్ కాదు, మనం తెలివి తక్కువ వాళ్ళం, మనకు జ్ఞానం లేదు. వాడిని నిందించే ముందు మనల్ని మనం సరి చేసుకోవాలా. ఆ జ్ఞానంతో, బుద్ధి లేక, జ్ఞానం లేక వానితోటి పంచుకున్నాను. అది కొంప ముంచేటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రతివాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. బ్యాక్ బైటింగ్. కొండెములు చెప్పుచు కొండెములు. ఇప్పుడు కొండెములు అంటే చాడీలు అంటే లేనివి కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి మనము అది చూద్దాం. ఒక ఉదాహరణ చూస్తే మనకు కొండెమంటే ఒక చక్కని క్లారిటీ వస్తుంది. నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమను జయించాడు. ఎంత పెద్ద ప్రతిమో అది, బంగారు ప్రతిమ. ఆ ప్రతిమను ఆయన చేయించినప్పుడు రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అది ఎంత పెద్దదంటే 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు అయి ఉండెను. చాలా పెద్దది. ఒక శిల్పము, స్టాచ్యూను నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చెప్పాడు? ఈ శిల్పానికి, ఈ ప్రతిమకు మీరు మొక్కాలి. బాకా పిల్లను గ్రోవ్ 5వ వచనం. పెద్ద వీణే, సింఫోనియే వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీకు వినపడినప్పుడు ఆ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇది డిక్రీ. నెబుకద్నెజర్ జారీ చేసినటువంటి, తన రాజ్యంలో జారీ చేసినటువంటి ఆజ్ఞ. ఒక ప్రతిమ ఉంది, దాన్ని నిలబెట్టి ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తా. ఈ మ్యూజిక్ స్టార్ట్ చేయగానే మీరందరూ కూడాను ఆ ప్రతిమకు మొక్కాలి. చాలా సంఘాలు ఉన్నాయి, మ్యూజిక్ బేస్డ్ చర్చెస్. ఆ మ్యూజిక్ ఉన్నంత వరకే ఆత్మ వాళ్ళల్లో పనిచేస్తాడు. ఆ మ్యూజిక్ కాకపోతే వాళ్ళు కూడా ఆగిపోతారు, ఇంకా మనం కూర్చుంటారు. అంటే మ్యూజిక్లో ఉందా అలా ఆ జీవం లేనటువంటి సింథసైజర్స్, ఆ కీబోర్డ్స్లో ఉంటుందా ఆత్మ?
మోసం, దగ, ఆత్మీయమైనటువంటి మోసం. ఆత్మ నిమ్మళంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ జ్ఞానమునిచ్చేటువంటి వాడు, పరిశుద్ధాత్మ నడిపించేటువంటి వాడు, గెంతులేసేటివాడు కాదు, దూకేవాడు కాదు, బట్టలు ఎటుపోతున్నాయో కూడా తెలియకుండా దొల్లేవాడు కాదు. ఎంత ఘోరమైనటువంటి మోసం. పాలిటిక్స్లో లేదంట కరప్షన్, పుల్పిట్లలో ఉందంట కరప్షన్. అవినీతి అనేటువంటిది పాలిటిక్స్లో కాదు, పుల్పిట్ మీద నుంచే ఆత్మీయమైనటువంటి విషయాల్లో కరప్షన్ విపరీతంగా జరుగుతూ ఉంది. అంత్యకాలంలో ఉన్నాం. ఇట్లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. అది జ్ఞానం, అది మన బాధ్యత. నాకు తెలియదు అంటే పలుమార్లు మనం చెప్పుకుంటున్నాం ఈ విషయం. నాకు తెలియలేదు అంటే కుదరదు. నేను చూడలేదు, నేను వినలేదు అంటే దేవుడు ఒప్పుకోడు. ప్రభువా నేను గ్రహించలేదు అంటే దేవుడు ఒప్పుకోడు. తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. నేను వచ్చే ముందుగా ఆత్మీయమైనటువంటి మోసం ఈ లోకంలో విపరీతంగా జరుగుతుందని చెప్పాడు ప్రభు. నేను వచ్చే ముందుగా అంత్యకాలంలో జరిగేటువంటి సంభవాల్లో మొదటిది ఆత్మీయమైనటువంటి మోసం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోమన్నాడు. కాబట్టి ఈ మ్యూజిక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయాలంట. అది ఆజ్ఞ. ఇప్పుడు న్యాచురల్గానే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యలేదు, చెయ్యరు, చెయ్యము అని కూడా చెప్పేశారు. ఆ తర్వాత చూస్తాం మనం. నెబుకద్నెజరు ఆ దగ్గర తీసుకొచ్చినప్పుడు మేము చచ్చినా చేయము, చంపితే చంపుకోమన్నారు. మేము అంటే వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచే ఈ ప్రతిమకు నమస్కారము చెయ్యలేదు. వీళ్ళు ఈ ముగ్గురు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యలేదు అనేటువంటిది సత్యం. అది సత్యం. అది ఇప్పుడు చూడండి, 8వ వచనం చదవండి. చాలు. ఆ సమయంలో కల్దీయులలో కొందరు ప్రముఖులు వచ్చారు. అంటే కల్దీయులు అంటే లోకల్ పీపుల్. ప్రముఖులు ఎక్కడికి వచ్చారు? నెబుకద్నెజరు దగ్గరికి, రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు రాయబడింది అక్కడ. కొండెములు చెప్తూ ఉన్నారు. అంటే కొండెమంటే ఇప్పుడు ఏంది? కొండెమంటే సత్యమే. అది ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి విషయం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు, ట్రూత్. ఆ విషయాన్ని కల్దీయులైనటువంటి కొందరు పెద్దలు రాజు దగ్గరికి వచ్చి కొండెములు చెబుతూ ఉన్నారు. కొండెములు అంటే ఆ విషయాన్ని మోసుకొచ్చి రాజు దగ్గర చెప్పడం కొండెమెట్లయితుంది? అది సత్యమే కదా అనుకోవచ్చు. సత్యమే. అయితే వాళ్ళు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయము చెప్పినప్పుడు రాజు నుంచి షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఎంత గొప్ప అపాయము జరుగుతుంది అనేటువంటి దాని మీద వాళ్ళు చెప్పేది కొండెమా కాదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. వారు చెప్పేది కొండెం ఎప్పుడైంది అంటే, ఇది విన్న వెంటనే నెబుకద్నెజరు ఏం చేశాడు చూడండి, 12వ వచనం. 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై. చూడండి ఎంత అత్యాగ్రహము, రౌద్రము. అంటే రాజుకి ఆగ్రహము, రౌద్రము వస్తే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా బతుకుతారా? అంటే అంత రౌద్రము, అంత కోపము ఎట్లా వచ్చింది నెబుకద్నెజరుకు? కల్దీయులు కొండెములు చెప్పబట్టి. ఇప్పుడు కొండెమంటే ఏంది? ట్రూతే. కాకపోతే మోసుకెళ్ళి చెప్పారు. దానివల్ల ఏమైంది? రాజుకు అత్యాగ్రహం. ఏం చేశాడు? వారిని తీసుకొచ్చి పట్టుకొని వచ్చి అగ్నిగుండంలో పడేయండి అని చెప్పాడు. సరే, అది తర్వాత వేరే అంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్యమే కొండెమంటే. వారు నమస్కారం చేయలేదు, ట్రూత్. కొండెములు చెప్పుటకై తిరుగులాడుచూ ఉన్నారు. నేను చెప్పే సత్యమే కదా, ఇదొక పూత. నేను మాట్లాడేది నిజమే చెప్తున్నా. నేను అతడు ఆ పని చేశాడు.
అతడు ఆ మాట అన్నాడు, నేను విన్నాను, నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పను. గ్లామరైజ్, షుగర్ కోటింగ్, లోపలేంది కొండెం. చూసారా ఎంత డేంజర్, చూసారా? అందుకే ప్రతివాడు తంత్రగొట్టయి కొంపలు ముంచుతారు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవేవి యేసేపులో లేవన్నమాట. అది ఇక్కడ మనం చెప్పదలుచుకున్నటువంటిది. ఇవేవి యేసేపులో లేవు. తనకు ఎంత పెద్ద న్యూస్ తెలిసింది. తను చేసుకున్నటువంటి భార్య, వాళ్ళు ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ చేయకముందు ఆల్రెడీ గర్భవతి అని తెలిసినప్పుడు అది ఎంత హర్ట్ చేసేటువంటి విషయం, ఎంత బ్యాడ్ సీక్రెట్ అది. అంటే అది కానీ ఆయన ఒప్పుకుంటే తాను జీవితాంతం మోసపోయినట్టే, అంతే కదా. పోనీ ఒప్పుకోలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీకి పోయి చెప్పాలి, నేను మీ అమ్మాయిని నేను చేసుకోవట్లేదు అని. ఎందుకు అడుగుతారు, ఎందుకు చేసుకోవని అడుగుతారు. ఇంతదాకా వచ్చింది, ఏమైంది నీకు అంటారు. అప్పుడేం చెప్పాలి, ఈయన విషయం చెప్పాలి, ట్రూత్ చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి మీదకి అందరూ పోతారు, రాళ్ళతో కూడా చంపుతారు. అప్పుడు కొండెమవుతుంది అది. ఆ విధంగా చేయదలుచుకోలేదు. అందుకే యోసేపు నీతిమంతుడు. యోసేపు క్యారెక్టర్ అది. అందుచేతనే యోసేపు నీతిమంతుడు అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. అతడు నీతిమంతుడే, అవమానపరచనొల్లక, ఆమెను అవమానపరచడం, ఆమె సీక్రెట్ని బట్టబయలు చేయటం ఇష్టము లేక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. రహస్యముగా విడనాడనుద్దేశించెను. అది ఆయన నీతి, అది ఆయన యొక్క క్యారెక్టర్. కాబట్టి యోసేపు యొక్క ఆ నీతిలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు అనేకములున్నాయి. కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే, కీర్తనలు 15వ కీర్తన 3వ వచనంలో, ఎట్టివాడు మొదటి నుంచి చూస్తే తెలుస్తుంది ఎవడో, ఆడెవడో. 15వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా గుడారములో అతిథిగా ఉండడానికి తగినవాడు, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు తగినవాడు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, అట్టివాడు తన నాలుగుతో కొండెను. అంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యములో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద చిరకాలము నివసించేయడానికి అర్హతలు కలిగినటువంటి వాడు ఎవడు అనగా, చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్స్. అందులో ఒకటి, తన నాలుకతో వాడు కొండెములు వాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. ఇప్పుడు యోసేపు తలుచుకుంటే ఏం చేయొచ్చు? మరియమ్మ మీద నింద మోపచ్చు, మరియమ్మ గుట్టు బయట పెట్టొచ్చు. అది ఆయన హక్కు, అది ఆయనకున్నటువంటి అధికారం. ఎందుకంటే ఆల్రెడీ ప్రదానం చేయబడింది కాబట్టి. మరియమ్మకు కీడు జరగవచ్చు, ఎందుకంటే పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఏం చేస్తారు ఆ రోజుల్లో? చాలా తీవ్రమైనటువంటి శిక్ష. కాబట్టి ఈ కీడు నేను నా నోటితోటి చెయ్యను, నా నాలుగుతో నేను ఈ విషయాన్ని బయట పెట్టను, నేను ఈ స్త్రీ పైన నింద మోపను. కాబట్టి గాసిప్స్ క్యారీ చేయడం అనేటువంటిది చాలా దురలవాటు, ఒకటి విశ్వాసుల్లో కూడా ఉంటుంది. అది ఎంత చెడ్డలవాటు అంటే దాని ద్వారా నరకానికి పోతారు. గాసిప్స్ ఏదో ముచ్చట్లు అది ఎక్కడికెక్కడికో పోతుంది. ఎవరెవరి ఇళ్లలోకి ఎవరెవరి పర్సనల్ మ్యాటర్స్లోకో వెళ్ళిపోతుంది. అది ఎంత తప్పది! దేవుని దృష్టిలో అది చాలా తప్పు.
దాన్ని చాలాసార్లు అది ఖండించబడింది వాక్యంలో. అది తప్పు, అది చెయ్యొద్దు, అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే నీవు ఎదుటివాని గురించి గుసగుసలాడితే 100 మంది మన గురించి గుసగుసలాడే వాళ్ళు ఉంటారు. బాగుంటుందా? బాగుంటుంది కదా. యోసేపులాగా నీతిమంతులుగా ఉండాలి. పరులో గుట్టు బయట పెట్టకూడదు. అందరికీ ఉంటాయి వెనకాల. మనమేమి పరిశుద్ధులుగా దిగలా, ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఉంటాయి. అవన్నీ చూసే కదా ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేసింది. ప్రభువుకు తెలీదా మనం ఏ పార్టీ వాళ్ళమో? ప్రభువుకు అన్నీ తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే నీవు నా దగ్గరకు వచ్చి నన్ను ఒప్పుకొని అంగీకరిస్తే, విశ్వసిస్తే, నేను నా చిత్తానుసారముగా మీ యొక్క పాపములను బ్లాట్అవుట్ చేస్తూ ఉన్నాను. నేను నా చిత్తానుసారముగా మీ అతిక్రమలు, మీ పాపాలు, వెనకాల మీ జీవితము, మీ డాగు, మీ పాస్ట్ ఏదైతే ఉందో మొత్తాన్ని వైపౌట్ చేస్తున్నాను. నేను నా చిత్తానుసారంగా, నాకు తెలుసు, కానీ వాటిని తుడిచేస్తూ ఉన్నాను. దేవుడే వాటిని తుడిచేసి క్షమించినప్పుడు మనం ఎందుకు ఇట్లా లేపడం, వాటిని లేపి అందరికీ పంచడం? అది చాలా తప్పు. అది నరకానికి తీసుకెళ్ళేటువంటి పాపం. అది దాని గురించి పెద్దగా పట్టించుకోము, కానీ మనుషుల్ని అది లాక్కొని పోతుంది ముక్కుకు గాలం వేసుకొని. అట్లాంటి చిన్న చిన్న పాపాలు సులువుగా చిక్కులో పెట్టే పాపం అంటాడు కదా పౌలు. సులువుగా చిక్కులో పెట్టే పాపం ఇదే. ఇటువంటివి లేవు ఎవరిలో? యేసువులో ఇటువంటివి లేవు. తర్వాత రెండో విషయాన్ని మనం చూస్తే, ఈ విధంగా ఆయన ఆలోచించుకుంటూ, ఈ విధంగా ఈ సంగతులను ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. స్వప్నమందు ప్రత్యక్షమైంది కదా, యోసేపుతో స్వప్నం ద్వారానే కదా మాట్లాడింది. ఇప్పుడు కూడాను దేవుడు స్వప్నమందు మాట్లాడతాడు అనుకోబాకండి. అథెంటికేటెడ్ వే ఏంటంటే, దేవుడు మానవునితో మాట్లాడేటువంటి అధికార మీడియా, అఫీషియల్ మీడియా ఏంటంటే లేఖనం, బైబిల్, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడాడు. అప్పుడు మనకు మీడియేటర్ లేడు. యేసు ప్రభు అప్పుడు గర్భములో ఉన్నాడు, మరియమ్మ గర్భములో ఉన్నాడు. ఆయన ఇంకా రాలేదు, ఆయన శిలువ మరణం చెందలేదు, మనకు మధ్యవర్తి లేడు. అందుచేత ఆ విషయాన్ని మరి తెలియపరచాలంటే ఆయన దేవుడు డ్రీమ్ని వాడుకున్నాడు. ఇప్పుడు అవసరంలే. ఒకవేళ వ్యక్తిగతంగా నాతో మాట్లాడతాడు దేవుడు, డ్రీమ్లో నాతో కలలో మాట్లాడతాడు అంటే ఓకే, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. అయితే దానికి అథెంటికేషన్ ఇవ్వటానికి వీలు లేదు. అది నీ సొంతం. నువ్వు నమ్మితే నమ్ముకో, నాతో దేవుడు మాట్లాడాడు అని అనుకుంటే నీ ఇష్టం. నాకు కల్లో కనపడ్డాడు, నాకు కల్లో చెప్పాడంటే ఓకే, అది నీ ఇష్టం. అంత మాత్రం చేత నువ్వు పబ్లిక్లోకి వచ్చి దేవుడు నాకు ఈ విధంగా కలలో కనపడ్డాడు, ఈ విధంగా నాకు దర్శనం ఇచ్చాడు, ఈ విధంగా చూపెట్టాడు అని అంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవ్వరు నమ్మరు, నమ్మకూడదు. ఇది నా ఉద్దేశం, నమ్మకూడదు. ఎందుకంటే కలల్లో దెయ్యం కూడా మాట్లాడుతుంది. ఏది దెయ్యం మాట్లాడుతుందో, ఏది దేవుడు మాట్లాడుతున్నాడో నీకు ఎప్పుడు తెలియాలా? నీ కలబడింది దెయ్యం కలో దేవుడి కలో ఎవడికి తెలుసు? నీకే కన్ఫర్మేషన్ లేదు. అది మళ్ళీ తీసుకొచ్చి అందరికి చెప్తే మాకెందుకు? తప్పు. ఆ రోజుల్లో జరగాల్సి ఉంది అట్లా. దేవుడు ఆ రోజుల్లో ఆ విధంగా మాట్లాడాడు. దేవుడు నానా సమయములలో నానా విధములుగా పూర్వకాలంలో మన పితరులతో మాట్లాడాడు. అయితే ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హెబ్రీ 1:1 కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరా కుమారుడు? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు శరీరధారి కావడమే కదా మనం మాట్లాడేటువంటి ఈ విషయం. ఆ యేసు ప్రభు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యము సశరీరునిగా కృపా సత్య సంపూర్ణునిగా, యోహాను 1:14 ఆ వాక్యం గురించే కదా మనం మాట్లాడుకునేది. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడంటే ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. యేసుక్రీస్తే వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మాత్రమే అది అధికారపూర్వకమైనటువంటి దేవుని నుండి వచ్చినటువంటి వర్తమానం. ఓకే, ఇప్పుడు
స్వప్నమందు ఆయన కనబడి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి చెప్పడం, ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి మాటలు, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్తలు చెప్పారు, మీకా గ్రంథంలో ఉన్నది, యెషయా గ్రంథంలో ఉన్నది, ఈ ప్రవక్తల వచనాలు ఈ విధంగా నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో దూత, ఆ మాటలను నమ్మాడు. నీతిమంతుడు దేవుడిని నమ్ముతాడు. నమ్మినందువలన నీతిమంతుడైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నమ్మడం ద్వారా నీతిమంతులుగా అవుతూ ఉన్నాము. అప్పుడు అబ్రహాము నమ్మడం ద్వారా నీతిమంతుడైనాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తునందు మనము నమ్మడం ద్వారా నీతిమంతులుగా అవుతూ ఉన్నాము. ఇక్కడ కూడా యోసేపు నమ్మడము ద్వారా నీతిమంతుడిగా డిక్లేర్ అయిపోయినాడు. ఎంత మాత్రము ఆయన దాన్ని డినై చేయలేదు. దేవుడు మాట్లాడాడు, ప్రభువు నాతో మాట్లాడాడు. యోసేపు నిద్ర మేల్కొన్న తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అనేటువంటి మాట మనం చూస్తాం. ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆజ్ఞలు వినడము చదవడము ఒక ఎత్తు, ఆజ్ఞలను పాటించటం అనేటువంటిది మరొక ఎత్తు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని ప్రకారం చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభు అందుకే చాలాసార్లు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు పోడు. మరి ఎవరు పోతారు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు, వినేవాడు కాదు, చదివేవాడు కాదు, చేయువాడు, వినదాన్ని గ్రహించిన దాన్ని అమల్లో పెట్టినటువంటి వాడు యోసేపు నీతిమంతుడు. దూత చెప్పిన ప్రకారము, ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. చేయటంలోనే నీతి కనబడుతుంది. నీతి కనబడాలి అంటే పని చేయాలి. నీతి మనసులో ఉంటుంది అని అనుకోండి. నీతి అనేటువంటిది ఒక బుద్ధి, ఒక వర్చ్యూ, ఒక సుగుణం. అది కనబడాలంటే ఎట్లా? పని చేస్తేనే నీతి బయటకు వచ్చేది. ఈయన నీతిమంతుడు. దేవుడు చెప్పినటువంటి, ఆజ్ఞాపించినటువంటిది ఆయన ఆ ప్రకారము చేశాడు, ఆయన చేసి చూపించాడు. అందుకు ఆయన నీతిమంతుడు. యోసేపు యొక్క క్యారెక్టర్ నిన్నెవరో చెప్తున్నారు అంకుల్, యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా. కరెక్టే, ఒక్క మాట కూడాను యోసేపు మాట్లాడినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్టుగా, ఆయన లోపల అనుకోవడం అంతవరకే ఉంది. తన నోరు తెరిచి మాట్లాడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఎంత నీతిమంతుడు కదా ఆయన! ఇన్ని సుగుణాలు ఉన్నాయి ఆయనలో. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇంకా ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె కుమారుని కనువరకు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కుమారుని కనువరకు గినోసికో. ఎందుకు ఇది అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఈ సందర్భంలో చెప్పాలి. గినోసికో అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే స్త్రీ పురుషుల ఇంటిమసీని సూచించేటువంటి మాట గినోసికో అంటే. ఇక్కడ ఆమెను ఎరుగకుండెను అనేటువంటి మాటను చూసారా, అక్కడ వాడబడినటువంటి పదం అది. బైబిల్లో చాలాసార్లు అదే సందర్భానికి వాడబడినటువంటి పదం ఆ పదం. అంటే ఇక్కడ ఆమె కుమారుని కనువరకు మాత్రమే ఆమెను మంచిగా పవిత్రంగా చూసుకున్నాడు. యేసు ప్రభువుని కన్న తర్వాత ఆమెను తను భార్యగా స్వీకరించి మామూలుగా కాలం గడిపారు. దేవుడు
నరావతారిగా రావటానికి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె ఆశీర్వదించబడిన స్త్రీ, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము అని అనడం అతిశయోక్తి కానే కాదు. లేఖనం తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క వాహకం. అదొక గొప్ప వరం. దేవుని యొక్క వాహకం ఈ భూమి మీదకి మరియమ్మ తన పని తాను చక్కగా నిర్వహించింది. కాబట్టి ఈ నీతిమంతుని జీవితాన్ని మనము చూసినప్పుడు ఇలాంటి పాఠాలు మనం అనేకం నేర్చుకో. బైబిల్లో ఏ వాక్యం చదివినా ఇదే కాదు. ఇప్పుడు కాంటెక్స్ట్ సందర్భం కాబట్టి మనం క్రిస్మస్ తీసుకొని చెప్పుకుంటాం. ఇక ఏది చదివినా బైబిల్లో ఏ వాక్యం చదివినా అందులో పుంఖాలుగా పాఠాలు మనకి వస్తూనే ఉంటే, నేర్చుకుంటా ఉంటే చెప్తానే ఉంటాడు. అందుకే ఉంది 2000 సంవత్సరాల నుంచి నూతన నిబంధన, అంతకుముందు 4000 సంవత్సరాల నుండి పాత నిబంధన. కాలదోషము లేనటువంటి ఏకైక సజీవమైనటువంటి లేఖనం. కాలదోషం లేదు దానికి. ఇంకా 1000 సంవత్సరాలైనా ఇంకా ఇట్లాగే ఉంటుంది. ఇంకా మనుషుల్ని వెలిగిస్తూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉంటుంది ఈ వాక్యం. ఎందుకంటే ఈ వాక్యం దైవ స్వరూపం. దేవుని మాట, నా మాట అగ్ని వంటిది, బండలను పగలగొట్టు సుత్తె వంటిది. మన దేవుడు దహించు అగ్ని, ఆయన మాటలు అగ్ని వంటి మాటలు. కాబట్టి మనలో ఉన్నటువంటి చెత్త చెదారము పేరుకుపోయినటువంటిది మొత్తాన్ని కూడాను అది ఎంత కంపు కొట్టేదైనా అగ్ని కాల్చివేసి శుభ్రపరిచేటువంటిది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాయన, మీరు మాట్లాడినట్టు ప్రతి మాటను బట్టి స్తోత్రములు. ప్రభువా తండ్రి, ఈ సమయంలో నాయన మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రములు, వారి కుటుంబాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మాకు కావలసినటువంటి నీతి మీరు అనుగ్రహించండి. ప్రభా యేసుకు నీతిమంతుడు, ఆయన వల్లనే మేము కూడాను ప్రభా